ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు తేలిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం. పడిపోయెను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు. రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది? శ్రీశ్రీ ప్రశ్నించారు సార్. ఆ పాపం ఎవ్వరిది, ఆ అవ్వే మరణిస్తే అని ఈనాడు కాదు ఆనాడే ప్రశ్నించారు. కానీ దానికి సమాధానం ఈరోజు శ్రీశ్రీ బ్రతికి ఉంటే తప్పనిసరిగా రాసేవారు. రానున్నది ఎండాకాలం, దిక్కులేని దీనురాలు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఖచ్చితంగా చంద్రబాబుదే, ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్దే. ఇదే రాసేవారు సార్ ఖచ్చితంగా. చంద్రబాబు యముడైతే చంద్రబాబు చేతిలో యమపాసంలా నిమ్మగడ్డ రమేష్ మారారు. ఏప్రిల్ నెల 3వ తారీఖున ఏం జరిగిందో చూసాం. మే నెల 1వ తారీఖు నుంచి ఈ 2వ తారీఖు వరకు ఏం జరుగుతుందో మనం చూస్తాం. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసి, వాలంటీర్ వ్యవస్థను కట్ చేసి, నిమ్మగడ్డ అనేటటువంటి యమపాశాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు చేసినటువంటి క్షుద్ర రాజకీయంలో ఎంతోమంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ఉసురు తీసినటువంటి పాపం పోతుందా వీళ్ళకి? ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా ఈ ఎండలకు తాళలేక 2 మరణించారు సార్. ఎవరిది బాధ్యత? ఓవైపు నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయించి అకౌంట్లలోనే జమ చేయాలి, అకౌంట్లో ఉన్న వాళ్ళకి వారి అకౌంట్లలోనే పెన్షన్ వేయాలని ఈయనే ఫిర్యాదు చేయించి ఈసీతో ఆర్డర్లు ఇప్పించి ఈరోజు ఈసీని సూచించిన విధంగా ఈసీ ఆదేశానుసారంగా ఈరోజు అకౌంట్లలో జమ చేస్తే ఆ బ్యాంకులకు వెళ్ళలేక అవ్వాతాతలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? 69 లక్షల మంది ఉంటే ఈరోజు 48 లక్షల మందికి దాదాపుగా బ్యాంకుల్లో జమ చేశారు. వారంతా బ్యాంకులకు వెళ్ళాలి కదా, ఈ ఎండల్లో నడిచి వెళ్ళాలి కదా. ఆ బ్యాంకులకు వెళ్ళలేక, ఈ ఎండలకు తాళలేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శ్రీశ్రీ గారు క్వశ్చన్ చేశారు ఆ రోజే నిమ్మగడ్డ రమేష్ని, చంద్రబాబుని, ఇలాంటి దుర్మార్గులు ఈ సంఘంలో ఉంటారు అని. అదే జరిగింది సార్. ఈరోజు పండుటాకులపైన పగ తీర్చుకుంటున్నటువంటి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్, వీళ్ళిద్దరిపైన 10 ప్రశ్నల అవ్వాతాతలు సంధిస్తున్నారు. వాటికి వీరిద్దరూ సమాధానం చెప్పాలి. వీరిద్దరి వెనకున్నటువంటి 84 ఏళ్ల రామోజీరావు కూడా సమాధానం చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు ఈ ముగ్గురు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. అవ్వాతాతలకు ఇంటి వద్ద పెన్షన్ అందకుండా క్షుద్ర రాజకీయం చేసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 2. గతంలో 39 మంది అవ్వాతాతల ఉసురు తీసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3. మే నెల పెన్షన్ కోసం పరుగులు తీసేలా చేసి 2 వృద్ధుల ప్రాణాలు తీసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 4. మే నెల మండు టెండల్లో బ్యాంకులకు పరుగులు తీసేలా కుట్ర చేసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6. వాలంటీర్లు వద్దు, బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది ఈసీకి నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6. నిమ్మగడ్డతో వెనుక నుంచి కుట్ర చేయించింది నువ్వే. అవ్వాతాతల ఉసురు తీసి మొసలి కన్నీరు కారుస్తోంది నువ్వే. అవునా కాదా? నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7. నిమ్మగడ్డ రామోజీతో కలిసి క్షుద్ర రాజకీయం చేసి ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేస్తోంది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8. అవ్వాతాతల ఉసురు తీసి స్పైడర్ సినిమాలో సైకో విలన్లా ఆర్తనాదాలు వింటూ ఆనందిస్తోంది నువ్వే కదా. మళ్ళీ చెబుతున్నా, సైకో ఒక సినిమాలో విలన్ ఉంటాడు. సైకో ఆర్తనాదాలు వింటాడు, హాహాకారాలు వింటాడు, ఆనందిస్తాడు. కన్నీరు చూసినా, ఏడ్పులు చూసినా, పెడబబ్బలు చూసినా అతనికి ఆనందం. స్పైడర్ సినిమాలో సైకో విలన్లా ఇప్పుడు అవ్వాతాతల ఆర్తనాదాలు విని ఆనందిస్తోంది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9. జగన్ నా మనవడు, నా కొడుకు అంటూ అవ్వాతాతలు అంటుంటే ఆ అవ్వాతాతలపై కక్ష తీర్చుకుంది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10. సంక్షేమంతో సుఖంగా ఉన్నటువంటి వికలాంగులు, వితంతువులపై పగ తీర్చుకున్నది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అలాగే నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలి, అలాగే రామోజీ కూడా సమాధానం చెప్పాలి.
సార్ ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీలు నమోదైంది సార్ రెంటచింతల దగ్గర. 46.5 డిగ్రీలు అంటే ఏ స్థాయిలో ఎండలు ఉన్నాయో తెలుసా సార్. ఈరోజు అకౌంట్లలో పింఛను పడిన తరువాత 1వ తారీఖు వస్తే ఆ 3,000 వారి జీవితానికి ఎంత అవసరం అన్నదానికి బ్యాంకులకు పరుగులు తీశారు సార్. క్యూ లైన్లో నిలబడ్డారు సార్. ఈ కుట్ర చేసింది నిమ్మగడ్డ రమేష్. నిమ్మగడ్డ వాయిస్ మళ్ళీ వినిపిస్తా. ఆయన కుట్రకు సంబంధించినటువంటి వాయిస్ నా దగ్గర ఉంది. పదే పదే వినిపిస్తున్నా, మళ్ళీ వినిపిస్తాను. అంతకంటే ముందు అవ్వాతాతల కష్టాలు ఒకసారి చూడండి సార్. ఒక్కసారి చూడండి సార్ అవ్వాతాతల కష్టాలు. ఒక్కసారి అవ్వాతాతల కష్టాలు చూడాలి. ఇది ఓ మచ్చు తునక అంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి అనేకం ఉన్నాయి సార్. పండుటాకులపైన ఎందుకింత పగ చంద్రబాబుకు? పండుటాకులపైన ఇంత పగ ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి? అసలు వాలంటీర్లు అనేవాళ్ళు ఉండకూడదా? వాలంటీర్లు వారి ఇంటికే వెళ్ళి సంక్షేమాన్ని అందిస్తుంటే, పెన్షన్లు అందిస్తుంటే, వికలాంగులకు అందిస్తుంటే, అవ్వాతాతలకు అందిస్తుంటే, వితంతువులకు అందిస్తుంటే, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తుంటే ఎందుకింత పగ, ఎందుకింత కసి? పైగా ఇది రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేసే కుట్ర. పదే ఈనాడు పేపర్లో రాయడం, చంద్రబాబు వాగడం, ఈనాడు పేపర్లో రాయడం, చంద్రబాబు వాగడం. కలుగులో ఎప్పుడు దాక్కుని ఉండే నిమ్మగడ్డ రమేష్ అప్పుడప్పుడు చంద్రబాబు ఆదేశాలతో బయటకు రావడం, మాట్లాడడం. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుందా? 75 ఏళ్ల వయసు ఒకరిది, 84 ఏళ్ల వయసు ఒకరిది. వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు వీళ్లను చుట్టుకోవా? వీళ్లకు రాజకీయంగా సమాధి కట్టవా? ఎంతకాలం ఈ దౌర్భాగ్యం, ఎంతకాలం ఈ దుర్మార్గం, ఎంతకాలం ఈ పాపాలు? ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, విజయబాబు గారు సీనియర్ అనలిస్ట్, శివాజీ గారు మాజీ వాలంటీర్ పదవిలో ఉండి వాలంటీర్గా సేవలు అందించి ఇప్పుడు రాజీనామా చేసినటువంటి శివాజీ గారు మనకు లైవ్లో ఉంటారు. రైట్, విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు, సార్ కుట్ర చేసింది వీళ్ళే. ఏది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏపీ హైకోర్టుకి వెళ్ళారు, ఈసీ వద్దకు వెళ్ళారు. అందులో స్పష్టంగా నిమ్మగడ్డ రమేష్ ఏం రాశారు? పెన్షన్దారులకు వారికి అకౌంట్లు ఉంటే వారి అకౌంట్లలోనే జమ చేయాలని క్లియర్గా ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులు రాశారు. ఈసీ ఏం చేసింది? ఇదే విషయాన్ని స్పష్టంగా తన ఆదేశాల్లో పొందుపరిచింది. అలా నడవలేని వాళ్ళకి, సచివాలయాలకో బ్యాంకులకో వెళ్ళలేని వికలాంగులకు మాత్రం ఇంటి వద్ద ఇవ్వమంది. రాష్ట్ర ప్రభుత్వం అదే చేసింది. ఇది ఒక కుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేస్తున్నారు రామోజీరావు, చంద్రబాబు. చేసిందేమో నిమ్మగడ్డ రమేష్, నెట్టేసేదేమో రాష్ట్ర ప్రభుత్వం పైన. ఆ కార్యక్రమాన్ని చేపట్టిందేమో చంద్రబాబు, రామోజీరావు. ఏం సార్ ఈ పగ ఏంటి అవ్వాతాతల మీద, పండుటాకుల మీద చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్కి? వీళ్ళు ఎంత క్రూర మనస్తత్వం ఉన్నవాళ్ళు ఒక మాటలో చెప్తానండి. చంద్రబాబు, నిమ్మగడ్డ, రామోజీ నమస్తుభ్యం, యమరాజ సహోదర, యమ ప్రాణహానాని, నిమ్మగడ్డ, రామోజీ, చంద్రబాబు ప్రాణధనానిచ. అంటే యముడికి సహోదరులైనటువంటి చంద్రబాబు, రామోజీ, నిమ్మగడ్డ యముడు ప్రాణాలు మాత్రమే తీస్తాడు. ఆ యముడికి సహోదరులైన వీళ్ళు ఇవాళ ప్రాణాన్ని, ధనాన్ని, వాళ్ళకి రావాల్సినటువంటి అల్పమైనటువంటి సహాయాన్ని ఈ రెండిటిని కూడా హరిస్తున్నారంటే యముడి కంటే కూడా ఎంత దుర్మార్గులో వీళ్ళు అనేది ఒక్కసారి ఆలోచించుకోవచ్చండి. పండుటాకులు, ఎండుటాకులు, ఇంత వేడిలో మామూలు మనమే బయటికి వెళ్ళడానికి అల్లాడిపోతూ ఉంటే దుర్మార్గంగా ఎంత రాజకీయాలనేటువంటి రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ఎందుకు ఆవిష్కరించుకున్నామంటే ఈ సమాజంలో రాజ్యాంగబద్ధంగా అందరి హితం కోరి చేయాలి, రాజకీయాలు చేయడం అనేటువంటిది అది లక్ష్యం. కానీ రాజకీయాలు అనేటువంటి ముసుగులో ఎంత క్రూర రాజకీయాలు వీళ్ళు నడుపుతున్నారంటే పేదల యొక్క ప్రాణాలని హరించి తద్వారా దాని మీద నుంచి
ఆ శవాల నుంచి వీళ్ళు పేలాలు ఏరుకోవాలనేటువంటి ఒక దుర్మార్గపు చర్య చూస్తే అంత అమానవం ఏమంటే మానవతావాదుల యొక్క హృదయాలు ఇవాళ కలిచివేస్తున్నాయండి. ఆ పండుటాకుల కళ్ళలోంచి నీరు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ ఎండిపోయిన గొంతుల్లో నుంచి మాట కూడా చాలా స్పష్టంగా రావడం లేదు. ఎందుకు వీళ్ళకి ఇంత ఇదంటే తర్వాత ఈయన వాలంటీర్లు మాత్రం ఏముందండి, వాళ్ళు ఒక సహాయం చేసి కనీస మాత్రంగా ఒక ఆనరోరియం అందుకుంటున్నారు. మరి ఈ నిమ్మగడ్డ లాంటి ఐఏఎస్లు వీళ్ళకి విశ్వవిద్యాలయాలు నేర్పిన చదువులు కానీ లేదు, ఐఏఎస్లో వీళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ కానీ పేదల జీవితాలతో ఆడుకొని వాళ్ళ శిరస్సుల మీద సింహాసనాలు వేసుకొని నర్తించమని కాదు కదా, వాళ్ళకి చేయమని. కానీ ఎంత అంటే యముడి కంటే కూడా నిజంగా చెప్తున్నానండి నేను ఈ మాట ఇప్పటికెప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఒక 2 లైన్లు నా స్ఫురణకు వచ్చాయి. యముడి కంటే కూడా వీళ్ళు ఇంత ప్రమాదంగా ఉంటే ఎలా వీళ్ళు ఏం చేస్తారు ఈ వ్యవస్థని? ఇటువంటి వాళ్ళని గనక నిజంగా అంటే రష్యన్ కాన్సన్ట్రేషన్ క్యాంపుల నుండి ఆ రోజుల్లో ఆ రష్యన్ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఇలాంటి వాళ్ళకి గొలుసులేసి రాళ్లతో కొట్టి కొట్టి చంపేవాడు. అదేవిధంగా ఇస్లామిక చట్టాలు కఠినంగా ఉన్నటువంటి దేశాల్లో వీళ్ళని రాళ్లతో మొత్తం సజీవంగా ఉండగానే రాళ్ళేసి కొట్టి రాళ్లతో సమాధులు చేసేవాళ్ళు. అంత క్రూరమైనటువంటి మనస్తత్వం. ఏం చేశారండి వాళ్ళు? రాజకీయాల్లో కావాలంటే ఎత్తులు పై ఎత్తులు ఉండొచ్చు, కానీ వాటి మధ్యలో నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి సార్ మీరు చెప్తుంటే నాకు అనిపించేది ఏంటంటే, నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి తాను తప్పు చేయలేదనుకుంటే ఈరోజు బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో నిలబడినటువంటి పడిగాపులు కాస్తున్న అవ్వాతాతల దగ్గరికి వెళితే మీరు చెప్పిందే జరుగుతుంది. కర్రలతో కొట్టి 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 తరుముతారు సార్. చంపుతారని నా నోడుతూ నేను అన్ను. కొట్టి కొట్టి తరుగుతారు అవ్వాతాతలు. బట్టతలపైన కొట్టి మరీ తరుగుతారు ఒక్కొక్కడిని. నిమ్మగడ్డ అనేవాడు ఒక చరిత్రహీనుడు. అసలు మంచి జనం ముందుకు ఎలా వెళ్తాడు? అతడు చేసే చీకటి రాజకీయాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అతడు చేసే చీకటి రాజకీయాలు పాలనాధికారిగా ఉండి ఎన్నికల కమిషనర్గా ఉండి స్టార్ హోటళ్లలో రాత్రుల పూట ఇలాంటి దుర్మార్గపూరితమైనటువంటి ఎత్తుగడలు కుట్రలు ఉపయుక్తులు చేసి రిటైర్ అయిపోయి గూని వచ్చి వంగిపోయినా కూడా సిగ్గు శరం లేకుండా చేసేటువంటి మనకు పురాణాల్లో ఈ బాపతు క్యారెక్టర్స్ చెప్తారండి. ఎంత క్రూర మనస్తత్వం ఈ బాపత వేళని, ఎంత వర్ణాతీతం అండి ఇలాంటి వాళ్ళు. శకుని కంటే కూడా దుర్మార్గుడు, శకుని పాత్ర కంటే కూడా హీనమైనటువంటి వ్యవహారం అవుతుంది. అసలు ఇతని యొక్క హీన నీచ రాక్షస క్రూర మనస్తత్వానికి మాటలు చాలన్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క కన్నీటి కథలు చూస్తూ ఉంటే ఎంత హృదయ విదారకమైన దృశ్యాలండి. వాళ్ళ మనం 4-5 రోజులు చూస్తున్నాం. ఈనాడులో వీళ్లే పాలకులుగా ఒకవైపు ఏమో ప్రజలు నిర్ద్వందంగా వీళ్ళని తిరస్కరించారు. మీరు ఈ పాలనకు అనర్హులు పొందిరా అంటే కూడా బ్యాక్ డోర్ నుంచి కోర్టులో చుట్టూ వెళ్ళి కోర్టుల కోసం ఇప్పుడు ఆ వృద్ధుల యొక్క సహాయాన్ని నిరోధించడానికి ఎంత లుచ్చా రాజకీయాలు కాకపోతే సుప్రీంకోర్టులకి హైకోర్టులకి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వీళ్ళు ఆ స్టేలు తీసుకొస్తారండి. అంతిమంగా ఏం సాధించారండి? ఆ శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్ప ఏం సాధించారు చెప్పండి. అందుకని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని, ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వాళ్ళని, ఈ దుర్మార్గపు దోపిడీదారుల్ని వీళ్ళని మామూలుగా కాదు అసలు ఓట్ల కోసం వస్తేనే వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందండి. అందుకని పైగా ఈ రాబందులు ఏ నీతులు చెప్తాయండి? పేపర్లో ప్రతిరోజు ఒక వారం రోజుల నుంచి ఈసారైనా పెన్షన్ సకాలంలో అందుతుందా, ఈసారైనా దీనికి ఏదో కుట్ర చేస్తున్నారు అని చేసింది వాళ్ళు. సజావుగా సాగుతున్న ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించింది వీళ్ళు. మళ్ళీ రాబందులు శాంతి వచనాలు పలికినట్టుగా పనికిమాలిన రాతలు రాయటం, పనికిమాలిన కోతలు పోయటం ఎక్కడుందండి అసలు వీళ్ళ పరాకాష్ట అండి. ఇప్పుడు పైగా 4 గోడల్లో మధ్య ఏసీ రూముల్లో కూర్చొని ఆ వెధవలు ఓట్లు వేయరని చెప్పి అంటారు. వాళ్ళేమో ఓట్లు వేయకపోతేనేమో వాళ్ళు వెధవలు, వీళ్ళు మేధావులు, వాళ్ళకేమో కనీస సౌకర్యాలు అందుతా ఉంటే ఆ సౌకర్యం అందకుండా వాళ్ళని ఆపాలి. అంటే అసలు మనకి డిక్షనరీలో కూడా దొరకట్లేదండి వీళ్ళ దుర్మార్గపు మనస్తత్వాన్ని వర్ణించడానికి. బహుశా సైకాలజిస్టులకు కూడా అందదేమో. పైగా బ్యాంక్ అకౌంట్లలో అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లలో వేయమని, అలా వేయాల్సిందే అని నిమ్మగడ్డ రమేషే చెప్పారు. ఆయనే ఫిర్యాదు చేశారు ఈసీకి.
ఆయనే మాట్లాడారు, ఎస్ మాకు అభ్యంతరం లేదు బ్యాంక్ అకౌంట్లలో వేస్తారు. మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు సార్? బ్యాంక్ అకౌంట్లలో ఎలా వేస్తారని రామోజీరావు రాస్తారు, చంద్రబాబు వాగుతారు. వారం రోజులుగా ఈనాడు పేపర్ తిరగేస్తే ప్రతి రోజు రెండు రోజులకు ఒకసారి ఈ వ్యవహారం మీద వాళ్ళు రాస్తానే ఉన్నారు, నిమ్మగడ్డ స్టేట్మెంట్లు వేస్తూనే ఉన్నారు. ఆ పాతకు ఇప్పుడు ముద్రణ ఉన్నటువంటి పేపర్లో అబద్ధాలు చెప్పవు కదా, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, ఏ వేదిక ముందుకైనా సరే. అసలు పైగా ఒకటి మనం చెప్పక్కర్లేదండి, ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ఏంటి అంటే మా చంద్రబాబు నాయుడు మా నోటికాడు కూడి తీసేశాడు, వాడు ఎవడో నిమ్మగడ్డంట, వాడి ద్వారా మా కోర్టులకు వెళ్ళి వాళ్ళే చెప్తున్నారండి, మనం కాదు. ఎంత ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కదా, ఇప్పుడు రోజు అందేటువంటి ఒక రెగ్యులర్గా అందేటువంటి ఒక ఇది నోటికాడు కూడి లాగేస్తే ఎవడ లాగేసాడు ఆ మాత్రం తెలీదా? చెప్పలేరు వాళ్ళు. ఇది ఒక కెలామిటీ అండి, ఇది చెప్పాలంటే ఇది ఒక వైపరీత్యం. నిమ్మగడ్డ చంద్రబాబు కూటమి కాలకోట విషయం చెందుతున్నటువంటి ఒక వైపరీత్యం ఇది చెప్పాలంటే. ఈ వైపరీత్యానికి అనాథులు, లేకపోతే అమాయకులు, వృద్ధులు, కదలలేని మెదలలేనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని ఛిద్రం చేసి వాళ్ళు అల్లాడుతూ ఉంటే హాయిగా ఆనందిస్తూ ఏసీ రూముల్లో కూర్చొని వికటాట్టహాసం చేస్తున్నటువంటి దుర్మార్గులు తప్ప వీళ్ళు మరొకరు కాదు, మానవ రూపంలో ఉన్నటువంటి తోడేళ్లు. ఈ తోడేళ్లని, ఈ రాబందుల్ని ఇంకొక కొద్ది రోజుల్లోనే జనాలు ఓటు ద్వారా పోటేసి ఒక్కొక్కడిని కూడా దీనికి ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక ఉరి స్తంభానికి వీళ్ళని వేలాడగట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యం మీద ఉంది, ప్రతి బాధితుడి మీద ఉంది, ప్రతి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడి మీద కూడా ఉందండి. ఇంత దారుణమా మరి? రైట్ సార్, నేను ఒక్కసారి ఇక్కడ సార్ 65,49,000 మంది పెన్షన్దారులు ఉన్నారు సార్. ఇందులో 48,92,000 మందికి బ్యాంక్ అకౌంట్లు నిర్దేశంగా వాళ్ళకి లింక్ అయి ఉన్నాయి కాబట్టి వారి అకౌంట్లలో జమ చేశారు సార్. ఇది పెద్ద నేరము, ఘోరము, పాపం అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు. అందరి దగ్గర అన్ని అకౌంట్లు లేదు, 48,92,000 అకౌంట్లు మాత్రమే లింక్ అయినాయి, వాళ్ళది అకౌంట్లో వేయాలి. ఈసీ మార్గదర్శకాలు, చంద్రబాబు ఏమో ఈసీ చెప్పినట్టు వినలేదని అంటారు. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాలుక 75 ఏళ్ల వయసు, ఆ నాలుకకు పుట్టినప్పటి నుంచి అబద్ధం చెబుతూనే ఉంది. ఆ నాలుకకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది ఎలా తిరుగుతోందో పూటకోసారి నాలుక ఇలా తిరిగి ఏం చెప్పాలంటే అది చెప్తుంది. చంద్రబాబు గారు, మీరు చెప్పిందే నిజం అనుకుందాం, రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేసిందని మీరు అంటున్నారు కదా, అదే నిజం అనుకుంటున్నాం. కానీ నువ్వు ఎముడైతే నీ చేతిలో యమపాచంలా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఏం మాట్లాడారో నీకు వినిపిస్తా. ఆయన మాట్లాడింది, ఆయన ఈసీకి ఫిర్యాదు చేసింది మీకు వినిపిస్తా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నిమ్మగడ్డను తీసుకెళ్లి అవ్వాతాతల చేతుల్లో ఉన్నటువంటి కర్రలు తీసుకెళ్లి నిమ్మగడ్డను పార్కు హైత్కి తీసుకెళ్లి ఆ కర్రలతో మీరు కొట్టాలి. వాస్తవం నేను వినిపిస్తా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం మాట్లాడారు, ఏం ఫిర్యాదు చేశారు ఆయన గొంతులోనే చూడండి. సిగ్గుపడాలి చంద్రబాబు అండ్ రామోజీ. కాదండి, రిటైర్ అయిపోయి అన్ని రకాలుగా పదవులు అనుభవించాడు. చెప్పండి సార్. రిటైర్ అయిన తర్వాత కూడా కుట్ర రాజకీయాలు చేశాడు, కుళ్ళు రాజకీయాలు చేసిన ఈ హెంచ్మెన్ కి ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వ వ్యవహారాలతో హెంచ్మెన్ కి హైదరాబాద్ లో ఉండే ఈ హెంచ్మెన్ కి ఏ సంబంధం అండి? ఇతనికి ఇక్కడ పాలనా వ్యవహారాలు, ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది ప్రభుత్వం అధికార పార్టీ చూసుకుంటుంది. అది కనుక నచ్చకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు. కానీ ఈ హెంచ్మెన్లు హైదరాబాద్ నుంచి వచ్చి పార్క్ హైతుల్లో కుట్రలు చేయడం ఇక్కడ రాష్ట్ర రాజకీయాల గురించి వీడికి ఏ సంబంధం ఉండి అసలు? ఎందుకు ఇంత ఇది అవుతున్నట్టు తనకి ఏ రకం? అసలు నాకు అర్థం కాదు సార్. మాకు అభ్యంతరం లేదు ఏది కాదు సార్, అతను అనే మాట మాకు అభ్యంతరం లేదు ఏది అకౌంట్లో వేస్తే. ఇంటికెళ్ళి వికలాంగులకు ఇస్తే నువ్వెవరో అభ్యంతరం లేదని చెప్పడానికి హూ ఆర్ యూ? సిఎఫ్డి అంట. ఏంటి ఆ సిఎఫ్డి? ఎవరెవరున్నారో వాళ్ళు ఎవరైనా కలుగులో నుంచి బయటకు వచ్చి మాట్లాడారా ఈ రోజు అవ్వాతాతల పెన్షన్ గురించి, అకౌంట్లలో జమ చేస్తున్న అంశానికి సంబంధించి? ఇదే నిమ్మగడ్డ ఈసీకి ఫిర్యాదు చేసిన అంశాల ఆధారంగానే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుంటే ఇది అవునా కాదా, కరెక్టా కాదా చెప్పడానికి ఒక్కరైనా బయట వచ్చారా సిఎఫ్డి నుంచి? సిగ్గుపడాలి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి వీళ్ళు ఒక రాచపుళ్ళుగా తయారయ్యారండి. ఈ రాచపుళ్ళని సమూలంగా నిర్మూలించాలి అన్నట్లయితే ప్రతి ఒక్క ఓటరు కూడా చైతన్యంతో పోటెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళని శాశ్వతంగా ఇప్పుడు నోళ్లు మూయించితేనే కొంత ప్రశాంతత అనేది వస్తుంది. ఇలాంటి అధోజగత్ సహోదరులకి
కనీసం మళ్ళీ తిరిగి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రాణాలు తోడేస్తారండి వీళ్ళు. పుణ్య నదులలో పేద ప్రజల్ని ముంచి చంపేస్తుంటారు, అదేది బస్సుల్లో వెళ్ళే వాళ్ళని చంపేస్తుంటారు. ఇంకా అనేక రకాలుగా కూడా వీళ్ళు చంపి పేద ప్రజల్ని చంపి వీళ్ళు ఆనందిస్తుంటారు. ఏంటంటే ఇదే ఏ రకమైనటువంటి రాక్షస మనస్తత్వం అర్థం కావడం లేదు. వాళ్ళ మానాన వాళ్ళ బతకనివ్వకుండా ఎంత దారుణం అండి అసలు. చూస్తుంటేనే మధ్యాహ్నం నుంచి హృదయం కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు దేనికోసం ఈ చంద్రబాబు నాయుడు శివాజీ గారితో ఒకసారి మాట్లాడతారు. శివాజీ వాలంటీర్ గా పనిచేశారు. చాలా దారుణం అండి. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు అంతిమంగా ఆనాటి పరిస్థితులు 58 నెలల పాటు జరిగినటువంటి పరిస్థితులు మీరు చూశారు. 2 నెలల పరిస్థితులు మీరు చూస్తున్నారు. వాలంటీర్ గా ఇంటింటికి వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి, వికలాంగులకు పెన్షన్ ఇచ్చి, వితంతువులకు పెన్షన్ ఇచ్చి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇచ్చి, వారి కళ్ళల్లో ఆనందం చూసి ఒక గొప్ప సేవ చేస్తున్నామనేటటువంటి ఆత్మ సంతృప్తితో 58 నెలల పాటు ఉన్నారు మీరు. కానీ 2 నెలలుగా ఈరోజు అవ్వాతాతలు పడుతున్నటువంటి కష్టాలను కూడా చూస్తున్నారు. పదే పదే చంద్రబాబు అండ్ రామోజీ రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఒక వాలంటీర్గా 58 నెలల పాటు ఉన్నటువంటి అనుభవంతో ఈ పరిస్థితుల గురించి ఏం చెప్తారు సార్? సార్ నేను ఒకటే చెప్తాను సార్. గతంలో ఏదైతే ఈనాడు రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు అండ్ కో గత 58 నెలలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 15, 2019 ప్రారంభించినప్పటి నుండి బురద జల్లే పనులే చేస్తున్నారు సార్. గతంలో 2020 మే 7వ తారీఖున ఎల్జీ పాలిమర్స్ పేలుడు కార్యక్రమం ఎల్జీ పాలిమర్స్ పేలుడు జరిగింది సార్. ఈ ఆంధ్రప్రదేశ్లో 9 మంది విశాఖపట్నం వాస్తవ్యులు మరణించారు సార్. మరణించిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి పారితోషికం ఇచ్చారు సార్. ఆ రోజు రాత్రి మీరు ఈనాడు మీరు ఇప్పుడు ట్యాబ్లో ఈనాడుకి సంబంధించి ఒక క్లిప్ చూపించారు. ఆ క్లిప్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకున్నాను సార్. అంటే వాలంటీర్ వ్యవస్థ చేసినది మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సంబంధించి కేకే రాజు గారు అని సమన్వయకర్తగా అప్పుడు ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ఉత్తర నియోజకవర్గం నుండి కన్సల్ట్ చేస్తున్నారు. అయితే ఈనాడు ఒక రాతల గురించి, ఈనాడు యొక్క రాతలు ఏ విధంగా ప్రజల యొక్క మనోధైర్యాన్ని కోల్పోవడానికి కారణమయ్యాయో ఒక ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సమయం సార్ ఇది. ఏదైతే మే 7, 2020 ఎల్జీ పాలిమర్స్ సంబంధించి పేలుడు జరిగిన తర్వాత చనిపోయిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ₹1 కోటి పారితోషికం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకు ఈటీవీలో ఒక హెడ్లైన్స్ అని చెప్పి ఇంకొక ట్యాంకర్ ఓపెన్ అయిపోయింది, ప్రమాదం విశాఖ ఉత్తర నియోజకవర్గం నలుమూలల మాధవధార, ఉడా కాలనీ, అక్కేపాలెం, తాట్చెట్లపాలెం ఇలా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రమాదం ఉంది అని చెప్పగానే ప్రాణభయంతో సుమారు 2 లక్షల మంది జనాభా ఆ రోజు నైట్ 9 గంటల నుండి ఉదయం 7:30 వరకు ఇంట్లో బయట విశాఖకి దూరంగా కోవిడ్ పొంచి ఉన్న సమయంలో ఈ ప్రళయాన్ని సృష్టిస్తే విశాఖపట్నం మ్యాప్లో, ఇండియా మ్యాప్లో కానీ వరల్డ్ మ్యాప్లో కానీ విశాఖపట్నం అనేది పూర్తి స్థాయిలో కోవిడ్ బాధితులు అవుతారు, తద్వారా రాజకీయాలను లబ్ధి చేయొచ్చు అని చెప్పి ఆ రోజు రాత్రి చేసిన కుట్రకి కేకే రాజు గారు తన మనోధైర్యంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల యొక్క మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆ రోజు నైటు 9:30 నుండి ఉదయం 7:30 వరకు 2 వీలర్తోని ప్రచార రథంతో వేడుకుంటూ అమ్మ ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, మీరు ఇంట్లో దాటి వెళ్ళొద్దు, ఇదంతా ఒక కల్పిత భూతకము, ఈ భూతకాన్ని రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ ప్రజల యొక్క జీవితాలను అధోగత పాల చేయడానికి చేస్తున్నారు, దయించి మీరు వెళ్ళొద్దమ్మా అని చెప్పి కాలా ఎలా బతిమలాడి విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని
అటువైపు ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజల్ని తద్వారా బీచ్ రోడ్ వరకు విశాఖ ఎన్ఏడి జంక్షన్ నుండి గురుద్వార మద్దిలపాలెం వరకు కూడా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళని అత్తించి అమ్మ ఏమీ లేదు ఇలాంటివన్నీ బూటకాలు, ఈ బూటకాలను నమ్మొద్దు, ఈనాడు నమ్మొద్దు అని ఆ రోజే చెప్పారు సార్. ఆ రోజు ఇదే నెలలో సార్ మే 7వ తారీఖున ఇంతటి దారుణానికి వడగట్టిన ఆ రోజు మా జీవితాల్లో, మా విశాఖ ఉత్తర నియోజకవర్గ జీవితాల్లో అన్నీ కూడా అస్తవ్యస్తం అవ్వాల్సినది కేకే రాజు గారి ద్వారా పునర్జన్మకి మా విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా పునర్జన్మకి కారకులు విశాఖ ఉత్తర నియోజకవర్గ అప్పటి సమన్వయకర్త కేకే రాజు గారు సార్. వారికి మా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంత దుర్మార్గమా రామోజీ, ఇంత నీచులు, ఇంత నికృష్టులు, ఇంత కుట్రదారుల రామోజీ చంద్రబాబు. అసలు మీరు చెప్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది సార్, ఒళ్ళు గగురు పొడుస్తోంది సార్, భయం వేస్తోంది. ఇలాంటి వాళ్ళు ఈ సంఘంలో ఇంకా బ్రతికున్నందుకు, రాజకీయంగా బ్రతికున్నందుకు, నా మాట ఇంకా రాజకీయంగా వీళ్ళు బ్రతికున్నందుకు భయం వేస్తోంది. ఈ రోజు నిన్నటి నుండి చూస్తున్నాం సార్, పెన్షన్దారులు ఒక పెద్దావిడ ముసలావిడ మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్. మా ఇంటి దగ్గరికి వచ్చి, నేను ముందు వాలంటీర్ కాబట్టి మా ఇంటి దగ్గరికి వచ్చి, బాబు నా అకౌంట్లో డబ్బులు లేవు, గత 3 ఏళ్ళుగా నేను అకౌంట్ యూజ్ చేయట్లేదు, నేను కూలాడితే కుండాడిన దాన్ని, నాకు ఎక్కడి నుండి అకౌంట్లో డబ్బులు ఉంటాయి బాబు, అప్పుడెప్పుడు పెన్షన్స్ ఆ టైంలో పడేవని చెప్పి అకౌంట్ తీసుకోమన్నారు, 0 అకౌంట్ తీసుకున్నాను, ఇప్పుడు అది డెడ్ అయిపోయింది, మరి నాకు పెన్షన్ చూస్తే ఈరోజు ఇవ్వలేదు, రేపు అకౌంట్లో వెళ్ళి తీసుకోమని చెప్తున్నారు, నా డబ్బులు ఉంటాయా ఉండవా, నా 3000 రూపాయలకి ఎవరు బాధ్యతలు అని చెప్పి మమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తే మా దగ్గర సమాధానం లేకుండా పోయింది సార్. కేవలం ఒక 3000 రూపాయలు అవ్వతాతలకు అందిస్తే వాళ్ళ ఓటులు పూర్తి స్థాయిలో పడతాయనే దురుద్దేశంతో ఆ తల్లుల యొక్క శోభని ఈరోజు గత 2 నెలలుగా మా వాలంటీర్ని పూర్తిగా ఆపేసి, మా వాలంటీర్ల పైన ఉక్కుపాదం వేసి, ఏదో కాకమ్మ కౌర్లు 10,000 ఇస్తాం ఇలాంటి కథలన్నీ చెప్పి మా వాలంటీర్ ద్వారా జరిగే మంచిని ఏప్రిల్ మే అనేది ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి సార్. పల్లెటూరులో కానీ మన విశాఖపట్నంలో కానీ రోజుకి 48 నుండి 50 డిగ్రీలు వస్తుంది సార్. వడదెబ్బకి చాలామంది కుర్రవాళ్ళే పడిపోతున్న సందర్భంలో ఈ ముసలి వాళ్ళ ఒక ఉసురు ఏ విధంగా మరి మా వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి తద్వారా లబ్ధి చేకూర్చుకొని ఈ ప్రభుత్వంపై మాకు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా బురద జల్లించాలి, వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే ఇది జరపగలం, వాలంటీర్ వ్యవస్థ గ్రౌండ్ లెవెల్లో పూర్తి దమ్మున్న వ్యవస్థ. కోవిడ్ సమయంలో కానీ అప్పుడు జరిగిన ఎల్జీ పాలిమర్ సమయంలో కానీ మేము ప్రాణాలకు తగ్గించి మేము చేసిన సాహసాలు రాష్ట్రం మొత్తం చూశాయి. ఇలాంటి సందర్భంలో మేము కానీ రాజకీయాలు అంటే ఒక వాలంటీర్ ఎప్పుడు కూడా రాజకీయం చెయ్యరు సార్. మేము ఓటర్లను వెళ్ళి ఓటు అడిగే ఇలాంటి స్థితి లేదు సార్. మేము కేవలం వాలంటీర్గా పనిచేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాపై చూపించిన విశ్వాసానికి మేము విధేయులుగా వర్క్ చేయడానికి గత 58 నెలలుగా అహర్నిశలు పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని, నేను సంక్షేమం అన్న సార్, నేను అభివృద్ధిగానే మాట్లాడతాను, నేను కూడా పేదవాడిని కాబట్టి ఇది అభివృద్ధే, ఇది సంక్షేమం కాదు. పేదవాడి యొక్క అభివృద్ధిని ఆపాలి, పేదవాడి యొక్క వృద్ధుల యొక్క అభివృద్ధిని ఆపాలి, వాళ్ళ జీవిత శైలిని ఎలా అయినా అట్టడుగును మడుగును పడించేయాలి అని చెప్పి కుట్ర ద్వారా రామోజీరావు గారు గత 2 రోజులుగా విపరీతంగా రాతలు రాస్తూ ఈనాడులో కానీ ఈ విధమైన చిన్నపిల్లల చేష్టలుగా నేను భావిస్తాను సార్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల చేష్టలు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సమాజానికి సంఘ విద్రోహ శక్తులు అంటారు కదా, చెప్పండి సార్, చెప్పండి. అవును సార్, సార్ సంఘ విద్రోహ శక్తులు పేద ప్రజల మీద పడరు సార్. వీళ్ళు అంతకన్నా హీనంగా నేను వర్ణించలేకపోతున్నాను, నా నోటిని రావట్లేదు. అలాంటి పదజాలాన్ని మీడియా ద్వారా మాట్లాడడం అనేది శ్రేయస్సు కాదు కాబట్టి నేను అలాంటి పదజాలాన్ని ఉపయోగించలేను సార్. దయించి నేను ఒకటే చెప్తాను సార్, గతంలో కోవిడ్ ప్యానిక్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరికైతే ఈ అవ్వతాతలు మనం ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2020 నుండి
2 వరకు 2 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించే ప్రతి పేద విద్యార్థికి కూడా ఆ నెలకు సరిపడే గ్రాసరీ ఐటెం ఏదైతే ఉంటుందో దాన్ని అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టి, చిన్నపిల్లల ప్రాణాలు నిలబెట్టి మన భావితరాలకి అందిస్తే ఆ ప్రాణాల యొక్క వేరులైనటి ముసలి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో ఎందుకు ఇంత కుట్రపూరితంగా ఉందో 1వ తరగతి నుండి సార్ కైండ్లీ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఓటు లేని వ్యక్తులు సార్, వాళ్ళకి గత 2 సంవత్సరాలు కోవిడ్ పానిక్ సమయంలో గ్రాసరీ ఐటమ్స్ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాళ్ళకి వేర్లైన ముసలి వాళ్ళ యొక్క ప్రాణాలతో ఆడుకునే దౌర్భాగ్య స్థితి చంద్రబాబు నాయుడు అండ్ కో సార్. ఇంతటి ఘోరాన్ని చవి చూస్తున్న ఇలాంటి చంద్రబాబు అని పాము నాలుక నిదర్శనం చాలా నాలుక, ఇది ఎన్ని నాలుకలో ఎన్నిగా చీలు ఉందో ఒక్కసారి వినాలి అందరూ కూడా. చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ పైన చేసేటటువంటి కామెంట్స్. ఒక్క నిమిషం. ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడానే మీ వివరాలు ఎంత పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద మాట్లాడినటువంటి మాట. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెలిపి తల్లులు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. సార్, నేను ఈ చంద్రబాబు ఎంత నీచంగా మాట్లాడారంటే, మీ భార్య ఏమేమి ఆసక్తి ఉంది, భర్త ఎక్కడన్నా బయట తిరుగుతున్నాడా, ఇలాంటివి వాలంటీర్లు సేకరిస్తారట. ఎంత నీచమైన మాటలు! ఒక సంసారం గురించి, పేదవాడి బ్రతుకు గురించి ఈయనకున్నటువంటి అవగాహన కానీ అవహేళన కానీ, అంటే పేదవాడంటే ఆ విధంగా వాళ్ళ సంసారాల్లో ఇలాంటి ఉంటాయని చెప్పాలనుకున్నారా చంద్రబాబు? నీ డబ్బున్నటువంటి అహంకారపు మాటలు మీరు మాట్లాడేది. కుప్పంలో ఏం మాట్లాడారు? నేను ఒక సిస్టమ్ రెడీ చేశాను, మీ ఇంట్లో ఎవరైనా నా గురించి నా గ్రాఫ్ పెరగాలి, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది. నేను ఒక సిస్టమ్ డెవలప్ చేశాను, మీరు భార్యాభర్తలు నాకు ఓటేస్తారా లేదా, మీరు ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో అనేది నాకు తెలిసిపోతుంది. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు నీకు తెలిసిపోతుందా? ఎలా తెలుస్తుంది? లోకేష్ నీ కుమారుడు కూడా మాట్లాడే మాటలు, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు కూడా మీకు తెలుస్తాయా? సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. 75 ఏళ్ల వయసులో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? మల్లాది విష్ణు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. మల్లాది విష్ణు గారు, ఈ రకమైన కుట్రలు చేయడం, పెన్షన్దారులకి వాలంటీర్లకు ఉన్న లింక్ కట్ చేయడం, వాళ్ళకి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఈసీతో ఆదేశాలు ఇప్పించడం, ఈసీ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే దాన్ని తప్పుపడుతూ మళ్ళీ ప్రభుత్వం పైకి నెపం నెట్టేయడం, పైగా ఇన్ని కుట్రలు చేస్తూనే ఇంకొక 2 అంశాలు మాట్లాడతారు. నిజంగా ఆయన 75 ఏళ్ల గుండెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, పెన్షన్ను అందుకోకుండా ప్రాణాలు తీసేది, అవ్వాతాతల ఉసురు తీసేది ఈయనే. ఆ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తానంటాడు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి భార్యాభర్తల మీద గొడవ సృష్టిస్తున్నారు. భర్త ఎక్కడికి పోతున్నాడు, భార్య ఎవరితో పోతోందని వివరాలు సేకరించేది వీళ్ళేని అంటాడు. వాళ్ళకి 10,000 జీతం ఇస్తానంటాడు. ఇలాంటి వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఎవరైనా ఉన్నారా? నారా అనే పేరు తప్ప. సార్, ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం.
ఇంకా ఆయన గురించి మనం అంత దురదృష్టం అంటే ఇంకా అంతే దురదృష్టం అనమాట. ఇప్పుడు ఏంటంటే 2 విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఒకటి ప్రధానంగా వాలంటీర్లు వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయం వ్యవస్థ ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి, 5 సంవత్సరాల్లో ఆ వాలంటీర్లు పెన్షన్దారులకు అందించినటువంటి సేవలు, కరోనా సమయంలో అందించినటువంటి సేవలు, ప్రజలు వాళ్ళని మెచ్చుకున్నటువంటి వైనం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు ఇవంతా కూడా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు చూపించారు. వాలంటీర్లని చెప్పుతో కొట్టాలి అన్నాడు, లేకపోతే గోను సంచులు మోసేటటువంటిది ఇది అన్నాడు. ఇలా రకరకాలుగా వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా మొత్తం కించిపరిచే విధంగా మాట్లాడాడు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఈ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఒక మంచి అభిమానం, వాలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రజలు మేము గడప గడప తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా మాకు వీళ్ళందరూ కూడా అండగా ఉన్నారు, మాకు ఏం కావాలన్నా వీళ్ళు చూస్తున్నారు, సచివాలయం దగ్గరికి మమ్మల్ని చేపట్టుకుని నడుపుతున్నారు, పెన్షన్లు ఉదయమే 5:30 కల్లా వచ్చి 1వ తారీఖున మాకు అందిస్తున్నారు అని చెప్పిన ఒక మంచి ఎప్రిషియేషన్ వచ్చింది వాలంటీర్ల మీద. ఈ ఎప్రిషియేషన్ వచ్చినటువంటి తరుణంలో చంద్రబాబు అండ్ నిమ్మగడ్డ రమేష్ కంపెనీ కూడా ఒకటి ఉంది, వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే మనం దీన్ని ఎక్కడైనా బ్రేక్ చేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధుల్లాగా ఈ వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ల మీద ప్రజలకి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం రేపు ఓట్ల రూపంలో మారుతుంది అని చెప్పని కొద్ది రోజుల ముందు నుంచే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఆఖరికి ఇందాక మీరు చూపించినటువంటి దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి వీళ్ల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోర్టులో కూడా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం కోర్టు చెప్తే ముందే వాలంటీర్లని ఎన్నికల విధుల్లో ఉంచము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాని దరిమిల ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ 3 నెలల పాటు దూరం అయిపోయిందనమాట. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది రమారమి 65 లక్షల మంది పెన్షన్దారులు, ఈ పెన్షన్దారులో ఉన్నటువంటి రకాలు ఏంటంటే వికలాంగులు, వితంతువులు, లేకపోతే కిడ్నీ పేషెంట్లు, లేకపోతే వృద్ధులు, ఇలా రకరకాలైనటువంటి కేటగిరీస్ అన్ని కూడా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి ప్రభుత్వము 3,000 రూపాయలు జనవరి 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూసిన తర్వాత మనం ఈ ఎన్నికల్లో ఇది పడకూడదు అని ఒక కుట్ర కోణంలో కుతంత్రంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. అది వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ గోల్ అయిపోయిందనమాట. వాళ్లే పోయి ఈ పెన్షన్లు వాళ్ళ చేత ఇప్పించద్దాం అన్న చెప్పిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలని, కోర్టు ఆదేశాలని, ఇప్పుడు ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అయినా ఇప్పుడంతా కూడా ఎన్నికల కమిషన్ కనుసన్నల్లో నడుస్తుంది. ఆ ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఎన్నికల కమిషన్కి వివరంగా చెప్పి ఈ వాలంటీర్లని ఆ ప్రభుత్వానికి, పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసి వీళ్ళని దూరంగా పెట్టి పెన్షన్లు ఇవ్వకుండా లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఉండకుండా దూరంగా పెట్టినటువంటి ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈసీ మార్గదర్శకాలు, ఈసీ ఆదేశానుసారం మీరు అకౌంట్లలో వేస్తున్నారా, మీరే అవాతాతల్ని కష్టపెట్టడానికి అకౌంట్లో వేస్తున్నారా? సార్, ఇప్పుడు మనం ఏనాడైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్రలోనే చెప్పారు వాలంటీర్ వ్యవస్థను తెస్తాము, వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తామని. ఇప్పుడు కాదు, ప్రభుత్వం రాకముందే చెప్పారు. ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని బ్రేక్ చేసి ఈ ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి కోర్టులకు పోయి వారి అకౌంట్లో నిధులు జమ చేయాలి అని చెప్పినటువంటి ఆ ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అమలు చేసినటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. కాబట్టి ఈ పాపంలో ఈ 30 మంది పోయిన నెల, 33 మంది పోయిన నెల, ఈ రోజు కూడా 2-3 చనిపోయారు అక్కడక్కడ. ఈ పాపంలో ప్రధానంగా ముద్దాయిలు ఎవరైనంటే చంద్రబాబు నాయుడు అండ్ నిమ్మగడ్డ రమేష్ అండ్ కంపెనీ. వీళ్ళ వెనకాల కూడా 2-3 ఉన్నారు. వీళ్ళేదో పెద్ద మేధావుల్లాగా వీళ్ళేదో ఒక రౌండ్ టేబుల్స్ పెట్టడము, ఇప్పుడు పెట్టమనండి రౌండ్ టేబుల్స్ 1వ తారీఖున మొత్తం అందరూ కలిసి వచ్చి ఏం చేయాలో చేసిపోతారు. ఈ మేధావులు పరిస్థితి అర్థమైంది కదా. ఎవరో ఒకరు ఈ చనిపోయినటువంటి దాని అందరికీ కారణం చంద్రబాబు నాయుడు అండ్ నిమ్మగడ్డ రమేష్ అని చెప్పిన ఒక క్రిమినల్ కేసు ఎక్కడన్నా పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే దీని కారణం వాళ్లే కదా. అసలు వాళ్ళకేంటి సంబంధము?
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధము, ఎందుకు దూరాల్సి వచ్చింది, ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఎందుకు ఎన్నికల కమిషన్కి సలహా ఇవ్వాల్సి వచ్చింది, బ్యాంక్ అకౌంట్ల ద్వారా వెయ్యాలి అని చెప్పని ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది, ఆ చెప్పడం ద్వారానే ఈరోజు ఎన్నికల కమిషన్ 50 లక్షల మంది రమారమి 50 లక్షల మంది వరకు కూడా బ్యాంకులో నిధులు జమ చేయడం జరిగింది. దీని మూలంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. వ్యవస్థని సాఫీగా సాగనిచ్చినట్టుంటే, వ్యవస్థ జోలికి వెళ్ళినట్టుంటే, వీళ్ళు ఇంటర్ఫీర్ కాకుండా ఉంటే ఈరోజు 64 లక్షల మంది ఒకేసారి పోయిన నెల ఈ నెల ఇబ్బందులు తప్పేవి కాదు కదా. బ్యాంకుల చుట్టూ తిరగాలి, లేకపోతే సచివాలయాల చుట్టూ తిరగాలి, లేకపోతే అక్కడ మండల రెవెన్యూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి. దీని అందరికీ ఎవరు కారణం? చంద్రబాబు. అందుకనే ఒక వారం రోజుల ముందు నుంచి మీరు ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలి, ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలి. నిమ్మగడ్డ రమేష్తో నీ ఆలోచనల ప్రకారం, నీ యొక్క సూచనల ప్రకారం వాళ్ళ ముందు చెప్పించింది బ్యాంకుల్లో జమ చేయండి అని చెప్పించావు ఆ రోజు. ఈ రోజు వచ్చేమో నువ్వు పొలిటికల్గా ఇక్కడికి వచ్చి ఇంటి వద్ద ఇచ్చేయండి అని చెప్పి ఒక మసిపూసి మారేడికాయ చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు తీసుకుంటున్నావు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సామాన్యులు, పేదవాళ్ళు, ముసలివాళ్ళు, తోడు దొంగలు ఇద్దరు ఒకే లైన్ పైన ఉంటారు. కాదు సార్, తోడు దొంగలు అనేవాళ్ళు ఇద్దరు ఒకే లైన్ పైన ఉంటారు. ఈ తోడు దొంగ ఏమో బ్యాంకుల్లో వేయాలంటారు, ఈ తోడు దొంగ ఏమో బ్యాంకుల్లో ఎలా వేస్తారని అంటారు. తోడు దొంగల్లోనే ఏంటి డ్రామాలు, ప్రభుత్వం పైన నెప నెట్టేయడం ఏంటి? అదే సార్ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆలోచనల్ని అమలు చేసేటటువంటి వ్యక్తి. ఒక పక్క కాంగ్రెస్తో, ఒక పక్క బీజేపీతో, ఇంకొక పక్క నిమ్మగడ్డ రమేష్తో ఇలా బహుముఖంగా అందరితో కూడా రకరకాలుగా ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆలోచనే వాలంటీర్ని కట్ చేయాలి, పెన్షన్దారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకూడదు, వాళ్ళు పెన్షన్లు ఆపాలని చెప్పింది, అమలు చేసింది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, కోర్టుకు వెళ్ళింది ఆయన. కాబట్టి ఈయన ఇద్దరిది బాధ్యతే. ఇద్దరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళేమో ఇంటి వద్ద ఇవ్వాలంటారు, ఒకళ్ళేమో బ్యాంకుల్లో ఇవ్వమంటారు. కాబట్టి ఈ పాపం అంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడున్న అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న కృష్ణా పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు. అలాగే ఇందాక మన విజయబాబు గారు చెప్పినట్టు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో రోడ్ల యాక్సిడెంట్లో కానీ రకరకాలుగా ఎంతమంది చనిపోయారు. అలాగే ఈరోజు మొన్న 33 మంది చనిపోయారు, ఈరోజు ఇద్దరు ముగ్గురు చనిపోయారు. వాళ్ళకి మానవీయ కోణం లేదు, తెలుగుదేశానికి లేదు, అలాగే వాళ్ళ బినామీలకి లేదు. నిమ్మగడ్డ ఒక మానవీయ కోణంలో ఎవరైనా కనపడితే, ముసలి వాళ్ళు కనపడితే, లేకపోతే అవాతాతలు కనపడితే వాళ్ళని తీసుకెళ్లి చేయబట్టుకుని నడిపించి తీసుకెళ్లి రోడ్డు దాటిస్తారు. వీళ్ళు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు, గుండె లేనటువంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం కూడా ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ పరిష్కారాలు తెలియనటువంటి వాళ్ళుగా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ పాపానికి తెలుగుదేశమే కారణము, తెలుగుదేశం అధినేత చంద్రబాబే కారణము, నిమ్మగడ్డ రమేషే కారణము, నిమ్మగడ్డ రమేష్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళే కారణము, వాళ్ళదే బాధ్యత. కాబట్టి ఈరోజు ఏంటంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు చేతిలో ఉన్నటువంటి పత్రికల ద్వారా. ఇవ్వండి, ఇంటి వద్ద ఇవ్వండి అని ఒక పక్క, బ్యాంకులు వేయండి అని ఒక పక్క, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పాపానికి తెలుగుదేశం రేపు 13వ తారీఖున ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో వేరే ఆలోచన లేదు. ఎవరండి ఈరోజు మేము ముఖ్యమంత్రిగా ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నా, ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది. ఎన్నికల కమిషన్ అవ్వాతాతల ప్రాణాలు తీసిన CFD అంట, దీని పేరు అవ్వాతాతల ప్రాణాలు పోసుకుంది, ఉసురు తీస్తోంది ఈ CFD అనేది. ఈ రోజు నుంచి డి కంపెనీ అని మార్చండి. సార్ బాగా పెట్టారు, అదొక కంపెనీ అని, మల్లాది విష్ణు గారు. కాబట్టి డి కంపెనీ ఇది. ఈ డి కంపెనీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వచ్చి ఈ రోజు అవ్వాతాతల ప్రాణాలు పోతుంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. సార్ విజయబాబు గారు, సార్ ఇక్కడ ఒక్క అంశం, ప్రాణాలు తీసి ఇదే అవ్వాతాతలకి 4000 పెన్షన్ ఇస్తానంటారు చంద్రబాబు. వాలంటీర్లు అనే వాళ్ళు సంచులు మోస్తారు, కుటుంబాల్లో తగాదాలు పెడతారు, భార్యాభర్తల మధ్య గొడవలు పెడతారు, వీళ్ళని చెప్పుతో కొట్టాలి అని మాట్లాడి వాళ్ళకి 10,000 ఇస్తానంటాడు చంద్రబాబు. ఏంటి సార్ ఇది? దాంట్లో ఉన్న లోపాయకరతను కూడా చెప్తాను. మంచి ప్రశ్న ఇది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాధాన్యత, ఆయనకు ఉన్నటువంటి దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? అవ్వాతాతల సంక్షేమం. ఆయన పదే చెప్తూ ఉన్నారు. దానికోసం అని చెప్పని ఇవాళ ఇంత ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా అధిగమించి 1వ తారీఖు కల్లా టంచనగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేశారు. సరే, వీళ్ళు చెప్తున్నట్టుగా
ఇది ప్రభుత్వం కుట్ర, ప్రభుత్వ వైఫల్యం అయితే ఇందాక మన వాలంటీర్ సోదరుడు చెప్పినట్టు 58 నెలలుగా వాళ్ళకి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ సరిగ్గా ఎన్నికల సమయంలో ఎవరైనా చేస్తారండి? ఎవరు చేయరు కదా. అది అంటే వాళ్ళ యొక్క దుర్మార్గతనాన్ని వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీదకి, వైసీపీ మీదకి నెట్టివేయలేరు. ఇంకొకటి ఏంటంటే ఈ వాలంటీర్ల మీద, ఈ పెన్షన్ల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మమకారం లేదని చెప్పడానికి ఊరికే దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాడు తప్ప, గతంలో ఏం చేశాడు, పసుపు కుంకుమ అని చెప్పని అప్పుడు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్సే చేశాడు తప్ప స్టార్టింగ్ నుంచి చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపలా. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపితే 1 సంవత్సరం ముందు నుంచి ఈ సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఆయన డే 1 నుంచి చేస్తున్నారు. ఆయన ప్రాధాన్యం ఏంటంటే అవ్వాతాతలకి సహాయం. మరి ఇక్కడ ఈ పేపర్ చూసినట్టయితే చూడండి, సూపర్ 6 అని పెట్టాడు. ఇందులో ఈ సూపర్ 6లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటిది ఈ అవ్వాతాతల సంక్షేమం. అంటే సీనియర్ సిటిజన్స్కి ఎవరైనా సరే పాలకులు అనేవాళ్ళు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా టాప్ ప్రయారిటీ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ యొక్క సంక్షేమం. కానీ ఇక్కడ ఈ సూపర్ 6లో ఎక్కడ పెన్షన్లు ఊరికే నేమ్ సేకు 177 హామీల్లో ఇన్కార్పొరేట్ చేశాడు తప్ప ఈ సూపర్ 6లో ఆయన ప్రాధాన్యం లేదు. ఇక్కడ ఆయన ప్రయారిటీ ఇందులో ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేదు. అంటే ఏం చేస్తాడు, మెల్లగా దీన్ని మళ్ళీ జన్మభూమి కమిటీలను అదనో ఇదనో పెట్టి ఎగవేత వేసేటువంటి ఒక దుశ్చర్య. ఇది హిడెన్ ఎజెండా. అందుకనే ఈ సూపర్ 6లో లేదు. ఈ సూపర్ 6లో పెట్టినవన్నీ కూడా ఏంటంటే యువతకి 20 లక్షల ఉపాధి అన్నాడు, బాబు వస్తే జాబ్ రావాలన్నాడు, ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. సో ఇది కొట్టేస్తాడు. తర్వాత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి 15,000 అన్నాడు. అంటే నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇస్తామని చెప్పని అక్కడ ఏదో దానికి మెలికి పెడతాడు. ఇంకొకటి వచ్చేసరికి అసలు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారండి మనకంటే కూడా. 3 సిలిండర్లు ఇస్తానని చెప్పానంటే నువ్వెవడి 3 సిలిండర్లు ఇవ్వడానికి? నేను వాళ్ళకి చూశాను, ఒక కామన్ అతి సామాన్యురాలు సోషల్ మీడియాతో మాట్లాడుతుంది. నీకు అసలు సెంట్రల్ గవర్నమెంట్తో నీకు కూటమని చెప్పన్నావు, నీ మేనిఫెస్టోలోనే వాళ్ళు కలిసి రాలేదు, కలిసి రాకపోతే మరి ఎల్పిజి సిలిండర్లు అనేవి కేంద్రానికి సంబంధించినవి, నువ్వు 3 సిలిండర్లు అట్టిస్తావు వాళ్ళ సహకారం లేకుండా, నీ మేనిఫెస్టోకే వాళ్ళ సహకారం లేదని తెలుస్తుంది అని చెప్పని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న లేవదీసింది. తర్వాత ఆ మేనిఫెస్టోకి వచ్చేసరికి బీజేపీ పక్కకు తప్పుకుంది, 2 ఫోటోలే పవన్ కళ్యాణ్ దీను చంద్రబాబుది వచ్చింది. ఈ పబ్లిసిటీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఎగిరిపోయింది, కేవలం చంద్రబాబు ఒక్కడు మిగిలాడు. అంటే ఇది ఒక బోటకపు కూటమి. ఈ కూటమిలో మొత్తం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏకనిరంజన్గా మిగిలాడు. ఈ ఏకనిరంజన్ యొక్క నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అంటే శక్తులు నిండి నెత్తురు మండేటువంటి యువకులు కాదండి, వయసు మళ్ళినటువంటి పెద్దవాళ్ళు వాళ్ళే చంద్రబాబు నాయుడికి సరైన బుద్ధి చెప్తారు. దానికోసమే వాళ్ళ పాపాన్ని, వాళ్ళ కన్యలని వాళ్ళ మూట కట్టుకున్నాడు. అదే వాళ్ళ పాలిట మారణాస్త్రం అవుతుందండి. రైట్ విష్ణు గారు కన్క్లూడ్ చేయండి సార్, సమయం మించిపోయింది. సార్ ఏం లేదు, పెన్షన్ల గురించి ఒక మాట. పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి పెన్షన్లు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి పెన్షన్లు. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 2 పర్యాయాలు జనవరి జూలైల మాసంలో ఇచ్చేటటువంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేటటువంటి. చంద్రబాబు నాయుడు అప్పుడు పెన్షన్లు ఇచ్చినటువంటి, కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితే లేదు. ఆ 3,000 రూపాయలు ఇస్తున్నాం ఈరోజు. ఆ రోజు చంద్రబాబు ఆయన దిగిపోయిన నాటికి 1000, ఒక 2-3 నెలలు 2,000 ఇచ్చారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఈ ఒకేసారి 64 లక్షల మంది 65 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ దూరం చేయాలని చెప్పని ఒక దుష్ట ఆలోచనతో చేసినటువంటిది అది వాళ్ళకే తగిలింది. ఈరోజు అది వాళ్ళే దానికి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలని ఆలోచన చేసి వాళ్ళు దుష్ట ఆలోచనతో పోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, నిమ్మగడ్డ రమేష్ అండ్ కంపెనీ కానీ వాళ్ళే ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. రైట్ సార్, రైట్. నాకు ఒక వ్యక్తి చెప్పింది, అంటే వాస్తవమా, అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.
చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ ఎలా నెరవేరుస్తారని వాళ్ళ పార్టీ నాయకులే అడిగితే ఆయన అంతర్లీనంగా వాళ్ళ పార్టీ నాయకుల్లో జరిగినటువంటి చర్చ ఏంటంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం, 3 పిల్లలుంటే 45,000 ఇస్తాం అంటున్నారు కదా, అది కేవలం నారాయణ లాంటి స్కూళ్లకు వెళ్లే వాళ్ళకే అనేటటువంటి ప్రతిపాదన తీసుకురావాలనేది ఆలోచనట. మరి వాస్తవం అవునో కాదో నాకు తెలియదు. అవ్వాతాతలకి 4,000 పెన్షన్ జస్ట్ 2029 ఎన్నికలకు ముందు 2 నెలల ముందు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనట. ఇది కాకుండా రైతులకు 20,000 ఇస్తానంటున్నారు కదా సార్ మీరు సంవత్సరానికి, అది సాధ్యమయ్యే పనేనా అంటే 84,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టినోడిని 20,000 సంవత్సరానికి ఎగ్గొట్టలేనా అని అన్నారట. మరి ఇది వాళ్ళకి అంతర్లీనంగా జరిగిన చర్చలు. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి, విస్తృతంగా ప్రచారం కూడా చేసుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బోటకప్ హామీల మేనిఫెస్టో గురించి. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. మల్లాది విష్ణు గారు, విజయబాబు గారు, అలాగే శివాజీ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.